వనితా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మార్జాల ఆసన్ గురించి నేర్చుకుందాం. మార్జాల ఆసన్ అంటే ఆ పేరులోనే ఉంది. మార్జాల అంటే పిల్లి. ఎప్పుడైనా మీరు చూసారా పిల్లి ఒళ్ళు విరుచుకుంటుంటే? అది పడుకుని లేవగానే ఒక్కసారి ఒళ్ళంతా విరుచుకుని లేస్తుంది. అంటే కంప్లీట్ బాడీ మొత్తం కూడా స్ట్రెచ్ చేస్తుంది. ఈ స్ట్రెచ్ చేసిన తర్వాత అది యాక్టివ్గా ఇంకా బాగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఈ ఆసనాలలో ఇట్లా మనం స్ట్రెచ్ చేయడం వల్ల మన వెన్నెముకకు బాగా స్ట్రెంగ్త్ వస్తుంది, దీనికి మసాజ్ అవుతుంది. సో ఈ వెన్నెముక ఇవి స్ట్రెంథనింగ్ ఆసనాస్ అని కూడా చెప్పొచ్చు. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ అంటారు. ఎవరైతే నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారో, సయాటికా, బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రొలాప్స్, తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే స్పాండిలైటిస్, మెడ నొప్పులు, వీపు నొప్పులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాస్ కనుక రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ నడుము నొప్పిని దూరంగా ఉంచవచ్చు. ఇవి చాలా ఈజీ ఆసనాస్, ఎవరైనా కూడా చేయొచ్చు. మరి ఆ మార్జాలాసనం మనం చూద్దాం. ఇప్పుడు వజ్రాసనంలో ఉన్నాం కదా, వజ్రాసనం నుంచి ఫస్ట్ నీళ్ళు డౌన్ చేసి ఈ పొజిషన్కి రావాలి. మీ రెండు చేతులు రెండు మోకాళ్ళ మీద మీ బాడీ వెయిట్ అంతా ఉండాలి. మీ రెండు పాదాలు స్ట్రెచ్ చేసి ఉండాలి. కొంచెం మీ మోకాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ ఉండాలి, అంటే ఖాళీ ఉండాలి. మోకాళ్ళకి నిటారుగానే ఉండాలి, అంటే ఇట్లా దగ్గరగా దూరంగా మాత్రం పెట్టొద్దు. కంఫర్టబుల్గా ఉండాలి. ఫస్ట్ స్ట్రెచింగ్. ఫస్ట్ చిన్న బ్రీత్ ఇన్, బాగా శ్వాస తీసుకోవాలి. బ్రీత్ అవుట్. స్ట్రెచ్ యువర్ షోల్డర్స్ కంప్లీట్. మీ రెండు భుజాలు పైకి లేవాలి, మీ తల లోపలికి రావాలి. ఈ చేస్తున్నప్పుడు గాలి మొత్తం బయటకు వదిలేసేయాలి. మళ్ళీ నెమ్మదిగా గాలి తీసుకుంటూ బ్రీత్ ఇన్. ఈ పొజిషన్లో మీ నడుము రిలాక్సింగ్గా ఉంటుంది. అగైన్ స్ట్రెచ్, బ్రీత్ అవుట్. స్ట్రెచ్ యువర్ షోల్డర్స్. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ రెండు భుజాల మీద ఉండాలి. బ్రీత్ ఇన్. తల పైకెట్టినప్పుడు గాలి తీసుకుంటూ రావాలి. మీ మైండ్, మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అబ్డామిన్ మీద ఉండాలి. అండ్ రిలాక్స్. స్లోలీ వజ్రాసనంలో కూర్చోవాలి. సో ఈ ఆసనాస్ చూసారు కదా, ఈ ఆసనాస్ చేసేటప్పుడు మనం ఎట్లా అంటే మార్జాల ఆసన్ అని ఎందుకు అన్నారంటే పిల్లి ఎలా స్ట్రెచ్ చేస్తుందో సేమ్ ఈ బాడీ కూడా మనం అలానే స్ట్రెచ్ చేస్తాం. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మేము ముందుగా మీ భుజాలు ఏవైతే ఉన్నాయో, మీ సర్వైకల్ నర్వ్స్, యువర్ సర్వైకల్ మజిల్స్ అండ్ ఈ బోన్స్ కూడా స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ ఆసన రోజు చేయడం వల్ల మీకు ఉన్న ఈ మెడ నొప్పులు, నడుము నొప్పులు అలాంటి ఇబ్బందులు కూడా మీరు తొలగించుకోవచ్చు. అలానే ఈ ఆసనంలో సెకండ్ వేరియేషన్ ఇది కూడా మార్జాల ఆసన. ఈ ఆసన ఇప్పుడు చేసి చూద్దాం. నెక్స్ట్ కమ్ టు దిస్ పొజిషన్, మార్జాల ఆసన్. రేజ్ యువర్ రైట్ లెగ్ and left hand. Hold it few seconds. Just count 10 numbers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Slowly relax. Next, change your leg. Raise your left leg and right hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And relax. Next, raise your right leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next, relax. వజ్రాసన పొజిషన్కి వచ్చి కూర్చోవాలి. ఈ ఆసనం చేయడం వల్ల మెయిన్ లంబార్ రీజన్ L4, L5 ఈ రెండిటికి కూడా మంచి మసాజ్ అవుతుంది, స్ట్రెంగ్త్ వస్తుంది. ఈ ఆసనాస్ మీరు నొప్పి ఉన్నప్పుడు కూడా ఈ ఆసనాస్ చేయొచ్చు. మీకు నడుము నొప్పి కనుక ఉన్నప్పుడు కూడా ఈ ఆసనాస్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా కనుక ఈ ఆసనాస్ చేస్తే ఆ నడుము నొప్పిని మనం తగ్గించుకోవచ్చు.
అలాగే దీంట్లో ఇంకొకటి థర్డ్ వన్, ఇంకొక వేరియేషన్ చూద్దాం. మార్జాలాసన్లో మనం మూడోది చూద్దాం. సేమ్ మార్జాలాసన్ పొజిషన్లోకి రావాలి. జస్ట్ లెగ్ రేజింగ్. ఇది కూడా ఫస్ట్ రైట్ లెగ్, రేజ్ యువర్ రైట్ లెగ్, బ్రీత్ ఇన్, గాలి తీసుకుంటూ కాలు పైకి రావాలి. బ్రీత్ అవుట్ స్లోలీ. మీ మోకాలికి మీ చిన్ టచ్ చేయండి, నీకి. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్, breathe in, breathe out, breathe in, breathe out, breathe in and breathe out. Relax. Same left leg. Breathe in up, breathe out, breathe in, breathe out, breathe in and relax. Come to sitting position. ఈ ఆసనం చేయడం వల్ల బ్యాక్, ఇది కూడా మీ సయాటికా పెయిన్, ఎవరికైతే సయాటికా పెయిన్ ఉందో ఈ ఆసనం రోజు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ నొప్పిని మీరు తగ్గించుకోవచ్చు. రెగ్యులర్గా అంటే ఫస్ట్ మనం చేసేటప్పుడు 2-3 సార్లు మీకు నొప్పి కనుక ఎక్కువ ఉన్నట్టయితే మీరు ఎన్ని రౌండ్స్ చేయగలుగుతారో అన్నీ చేయండి. తర్వాత రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డే బై డే మీరు అది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 6 times, 10 times, 20 times వరకు ఇవి మీరు చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఇంకొక ఆసన్ వ్యాఘ్రాసన్. ఇది కూడా మార్జాలాసన్ సిరీస్లోకే వస్తుంది. వ్యాఘ్ర అంటే పులి, టైగర్ పోజ్ అనమాట వ్యాఘ్రాసన్. ఇది కూడా నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసన్. మరి ఆ ఆసన్ మనం ఒకసారి చేసి చూద్దాం. కమ్ టు మార్జాలాసన్ పొజిషన్. జస్ట్ రేజ్ యువర్ రైట్ లెగ్. మ్యాక్సిమం మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకు లిఫ్ట్ చేయాలి. చిన్న నార్మల్ బ్రీతింగ్. అయితే మీరు ఇది చేసేటప్పుడు మీ థాయ్ మజిల్స్ ఏదైతే కాలు పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా థాయ్స్ మీద ఉండాలి, మీ హిప్ మీద ఉండాలి. అండ్ రిలాక్స్. సేమ్ లెఫ్ట్ లెగ్. Concentrate on your thighs and your back and your hips. ఎక్కడెక్కడ మీ బాడీలో ఇవి చేసేటప్పుడు ఎక్కడ ఏ పార్ట్ స్ట్రెచ్ అవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి అబ్జర్వ్ చేయండి. అండ్ రిలాక్స్. రైజ్ యువర్ రైట్ లెగ్. Breathe out and breathe in up, left leg. Breathe out and relax. Come to sitting position. దీన్ని వ్యాఘ్రాసన్ అని అంటామండి. వ్యాఘ్ర అంటే పులి, టైగర్ పోజ్ అంటారు. అంటే ఈ ఆసనం చేసేటప్పుడు ఈ భంగిమ అలా ఉంటుంది కాబట్టి దీన్ని వ్యాఘ్రాసన్ అంటారు. ఇది చేయడం ఎప్పుడైతే మీరు కాలు వెనక్కి రైజ్ చేస్తున్నారో, పుల్ చేస్తున్నారో, మీ థాయ్ మజిల్స్ కంప్లీట్ మొత్తం స్ట్రెచ్ అవుతాయి. సో థాయ్ మజిల్స్ అండ్ మీ హిప్స్ అండ్ యువర్ బ్యాక్, కంప్లీట్ బ్యాక్ మొత్తం కూడా మసాజ్ అవుతుంది. సో ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది లేని వాళ్ళు కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో మీకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. తర్వాత థాయిస్ బాగా తగ్గుతాయి.